హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. దసరా రోజు చక్కగా ఈ వీడియో పెట్టానండి, కానీ కాపీరైట్ పడింది. ఎందుకు పడిందో చెప్తాను, కానీ మళ్ళీ పెడుతున్నాను ఈ వీడియో. ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా, దానికోసమని మళ్ళీ ఇదే వీడియో పెట్టాలనిపించింది. అందుకని అది డిలీట్ చేసేసాను. ఏమీ లేదు, చిన్న మిస్టేక్ జరిగింది, దానివల్ల కాపీరైట్ పడింది. స్నానం చేసి శుభ్రంగా పూజ చేసుకుందామని వారాహి అమ్మవారి కుంకుమ ఉంటుంది ఇంట్లోనూ, అది పెట్టుకుంటే చాలా మంచిదని డైలీ స్నానం చేసిన తర్వాత పెట్టుకుంటాను నేను. గ్రీన్ కలర్లో ఉంటుంది. దేవుడి గడి అన్నీ శుభ్రంగా కడిగేసుకుందాం. వచ్చేయండి. కలువ పూలు ఉన్నాయి నా దగ్గర. మా వారు కలువ పూలు తీసుకొచ్చారు. వరలక్ష్మి పూజకి దసరాకి తీసుకొస్తారు మంచివని దండ చేస్తున్నాను. ఇలా దండ చేసుకుని ఫోటోకి వేసుకుంటే బాగుంటుంది. ఎవరికైనా రాకపోతే చేసుకుంటారని చూపిస్తున్నాను. ఆ చివర ఈ చివర కొంచెం రెండు తీసేస్తే ఇలా మనం దండకి అలా ఎరగొట్టినట్టు చేసాం కదా, ఈ చివరన రెండు తీసేసుకుంటే దండకి తగిలించడానికి బాగుంటుంది. కలువ పూలు ఎంత బాగున్నాయి కదా. నిన్న పెట్టిన పూలన్నీ తీసేద్దాం, నిలవ పూలన్నీ. ఇవన్నీ బయట పడేద్దాం. వచ్చేయండి. బయట పడేస్తున్నాను. కాపీరైట్ అసలు స్టార్టింగ్లో చేశాను ఈ మిస్టేక్, మళ్ళీ ఎప్పుడు చేయకూడదు అనుకున్నా, కానీ పొరపాటున అయ్యింది. అది కావాలని చేసింది కదా. అది కూడా ఈ దండ ఇలా ఫోటోకి వేసేసుకుందాం. స్టార్టింగ్లో అందరూ షార్ట్ వీడియోలో టీవీలో మూవీస్లో పెడుతున్నారు కదా అని నేను కూడా హైలైట్స్ సాంగ్ పెట్టాను. అప్పుడు కాపీరైట్ పడింది. అప్పటి నుంచి చాలా భయం, చూసుకునే పెడతాను. అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి చూస్తాను. ఇది తర్వాత రోజు చూశాను. ఆ రోజంతా మేము దసరాలో ఉండి నైవేద్యాలు అవి అన్నీ హడావిడిలో ఉండి అసలు చూడలేదు. తర్వాత రోజు చూసేసరికి అలా కనబడింది. ఇంక వెంటనే డిలీట్ చేసేసాను. తడుగుడు పెట్టుకునేటప్పుడు, ఇల్లు మాప్ పెట్టేటప్పుడు కొంచెం పసుపు, కల్లుప్పు, లైజల్, జవ్వాది పౌడర్ ఉంటే జవ్వాది పౌడర్ వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పోతుంది. ఇవన్నీ వేసి మాప్ పెడుతున్నాను. లక్ష్మీదేవికి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఇష్టం అంట, నీట్గా ఉంటే. మాప్ పెట్టేసుకుందాం. కడిగిన సామాను ఒక పక్కన పెట్టద్దు, దేవుడి దగ్గర. అదేమైందంటే టీవీలో సాంగ్స్ పెట్టుకున్నాను నేను, దేవుడి పాటలు పని చేసుకుంటా ఇలాగా. అదేమైందంటే మ్యూట్లోకి పెట్టాను కానీ మళ్ళీ టచ్ అయ్యో సంథింగ్ ఏదో జరిగింది. టీవీలో సాంగ్ వచ్చిందనమాట, దానివల్ల కాపీరైట్ పడింది. అది మొత్తం కూడా కాదు, చిన్న బిట్టు, దానివల్ల పడిందండి. అందుకని ఇంకా అది తీసేసాను. తీయకుండా కూడా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడి వరకు మళ్ళీ మీట్లో పెట్టి ఎందుకులే అని మళ్ళీ చెప్పడం కోసమని మళ్ళీ చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకుండా ఉంటారని చెప్తున్నా. మాప్ పెట్టేశాను, ఫ్యాన్ వేసేస్తున్నాను. మొత్తం ఆరిపోతుంది కదా, కాలు జారకుండా ఉంటుంది. 2 నిమిషాలు ఫ్యాన్ వేసి వదిలేస్తే వెంటనే ఆరిపోద్ది. అంతే, 2 నిమిషాలు వేసి కట్టేసుకుంటే సరిపోతుంది. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తాయి కదా మళ్ళీ.
పూజ చేసుకునేటప్పుడు తలలో ఒక పువ్వు అయినా పెట్టుకోవాలంటారు పెద్దవాళ్ళు. తలలో ఒక పువ్వు పెట్టుకుని పూజ మొదలు పెడదాం. దీపారాధన చేసేసుకుని అగరత్తులు వెలిగించుకుంటున్నాను. కానీ ఇక్కడ గంట మిస్ అయిపోయింది, అక్కడ ఉండిపోయింది షింక్ దగ్గర. నేనేమో ఇక్కడ వెతుక్కుంటున్నాను. మన హడావిడిలో ఇలాగే మర్చిపోతూ ఉంటామండి ఎవరమైనా కదా. నెతికేసుకుంటున్నాను నేను గంట కోసం. మీరు కూడా దసరా పండుగ బాగా చేసుకున్నారా? అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.